మెడిగడ్డ బ్యారేజీపై సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా స్పందించారు. బ్యారేజ్ మరమ్మతులకు కూడా పనికిరాదన్నారు. బ్యారేజ్ కూలీ నెలలు గడుస్తున్నా కేసీఆర్ నోరు మెదపడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధనదాహానికి బలైందని ఫైర్ అయ్యారు. ప్రాజెక్టు కోసం 97,000 కోట్లు ఖర్చు చేస్తే 97,000 ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, రేవంత్ అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు కూడా పనికిరాదు అని చెప్పి. ఏంటి కాళేశ్వరం పర్యటనకు బయలుదేరినటువంటి సీఎం మంత్రులు దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ అయితే చేశారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధనదాహానికి బలైపోయిందని చెప్పేసి ఆయన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులు నిర్మిస్తే కనీసం వందల సంఖ్యల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 97,000 కోట్ల రూపాయల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే 97,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని అర్థం వచ్చేలా ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక మేడిగడ్డ ప్రాజెక్టు రిజర్వాయర్ కి సంబంధించి అది కుంగుబాటై నెలలు గడుస్తున్నప్పటికీ ఆ ప్రాజెక్ట్ పునర్నిర్మాణంలో అన్ని తానే వ్యవహరించినటువంటి మాజీ సీఎం కేసీఆర్ నోరు మెదపడం లేదు అని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేశారు. మేడిగడ్డ మరమ్మతులకు పనికిరాదని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వాళ్ళు తమదైన శైలిలోనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ రోజు ఇటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలను అందరినీ తాము మేడిగడ్డ సందర్శనకు ఆహ్వానించాం, కానీ బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఈ రెండు పార్టీల నేతలు వాళ్ళ మధ్య ఉన్నటువంటి రహస్య ఒప్పందం కారణంగానే వాళ్ళు రావట్లేదు అని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందం కారణంగానే బీజేపీ శాసనసభ్యులు కూడా మేడిగడ్డ సందర్శనకు రాలేదని చెప్పేసి ఆయన పేర్కొనడం చూస్తుంటే మేడిగడ్డ ప్రాజెక్టు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ మధ్య ఒక బలమైన రహస్య ఒప్పందం ఉంది అని చెప్పే ప్రయత్నం అయితే సీఎం చేశారు. ఇక మిగతా పార్టీల సభ్యులైతే అందరూ వచ్చారు, కానీ ఈ రెండు పార్టీలు నేతలు రాకపోవడం మాత్రం ఒప్పందంలో భాగమేనని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇక తెలంగాణ సమాజం ఈ అంటే గత 9.5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసాన్ని వాటిని అన్నిటిని కూడా తాము ప్రజలకు వివరించేందుకే మేడిగడ్డ టూర్ ప్రతిపక్షాలతో కలిసి వచ్చామని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం అయితే ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఇటు బీఆర్ఎస్ బీజేపీ మినహా మిగతా అన్ని పక్షాలు కూడా ఒకటిగా వెళ్లి ప్రాజెక్టు సందర్శన చేస్తుంటే ఆ రెండు పార్టీలు రాకపోవడం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు పార్టీల ఒప్పందంలో భాగంగానే ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలు రాలేదు అని చెప్పేసి ఆయన ఒక విధంగా సునీల్, అంటే నేను అసెంబ్లీ సాక్షిగా కూడా రేవంత్ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వచ్చుంటే బాగుండేది, ఈ రోజు అంతా క్లారిటీ వచ్చేదని కూడా ఆయన సభాముఖంగా చెప్పిన పరిస్థితి అయితే మనం చూసాం. అట్ ది సేమ్ టైం నల్గొండలో కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అయితే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. వీటన్నింటినీ ఏ విధంగా చూడాలి అని అంటారు? దీంతో పాటుగా రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. మరి వీటికైనా కూడా బీఆర్ఎస్ నేతలు డైరెక్ట్ గా మరి ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ఏమైనా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారా? ఈ రోజు ఒకవైపు అధికార పార్టీ మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలు అదేవిధంగా విపక్ష పార్టీలకు సంబంధించి అందరినీ తీసుకుని వెళ్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ మాత్రం నల్గొండలో ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై వాళ్ళు నల్గొండలో ఒక సభనైతే ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సభ వేదికగా కేసీఆర్ తమ ప్లాన్ ఏంటి, అసలు కృష్ణా జలాలకు సంబంధించి ఏం జరిగింది, కేఆర్ఎంబీ ఎందుకు ఎంటర్ అయింది, ఈ అన్ని విషయాలను వివరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ కృష్ణా జలాలకు సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర మాటల యుద్ధానికి అయితే దారితీసిందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చూస్తుంటే, మరోవైపు అంతే సీరియస్ గా బీఆర్ఎస్ పార్టీ నేతలు కృష్ణా జలాల అంశాన్ని ఇటు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తున్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా గత 10 ఏళ్లలో
తెలంగాణకు బీఆర్ఎస్ తీవ్ర నష్టాన్ని చేసింది నదీ జలాల అంశానికి సంబంధించి. ఒకవైపు కృష్ణా జలాలకు సంబంధించిన అంశంలో ఆ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఆ పార్టీ అప్పచెప్పింది, బడ్జెట్ లో నిధులకు కూడా ప్రపోజల్ పెట్టింది. మరోవైపు ఇటు గోదావరిపై నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కుంగుబాటు గురైంది. దీని కారణంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఇక ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఈ పాపం మాది కాదు, ఖచ్చితంగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అధికారంలోకి వచ్చినాక కొద్ది రోజుల్లోనే ఆ పార్టీ అప్పచెప్పింది, దానికి సంబంధించి ప్రూఫ్స్ ఉన్నాయి, మినిట్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రస్తుతం అయితే జల వివాదం ఇటు తెలంగాణలో రాజుకుంది అని రెండు పార్టీల మధ్య. బీఆర్ఎస్ నేతలు కూడా ప్రాజెక్టులు ఒక్కటే కాదు, వాటికి సంబంధించి రైతులకు కూడా ఎటువంటి ప్రతిఫలాలు అందాయో కూడా చూడాలి, ఒక్క ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు మేడిగడ్డ ప్రాజెక్టులే చూడటం కాదు అని చెప్పి కూడా హరీష్ రావు కూడా ఒక రకంగా వీరిపై ధ్వజమెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది అధికార పార్టీకి. మీరు చెప్పినట్టు కేఆర్ఎంబీకి సంబంధించి కూడా వెంటనే కేంద్రానికి అప్పగించారు. దీని మీద కూడా ఈ రోజు సభలో మేము అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నామని కూడా ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, వీటన్నింటినీ కూడా రేవంత్ ఏ విధంగా చూస్తారని అనుకోవచ్చు అని అంటారు. వీటికి ఏమన్నా కౌంటర్ గా మళ్ళీ ఏమైనా ఈ ప్రాజెక్టుల రాజకీయం హీట్ ఎక్కుతుందని అనుకోవచ్చు అంటారా? నదీ జలాలకు సంబంధించి ఎవరి వ్యూహం వారికి ఉందనే చెప్పాలి. కేఆర్ఎంబీని కృష్ణా జలాల వివాదం సంబంధించి ప్రస్తుతం ఆ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి దాన్ని బలంగా తీసుకెళ్లాలి అని చెప్పేసి టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తుంటే, మరోవైపు ఇటు మేడిగడ్డకు సంబంధించి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులు నిర్మించారు, కానీ దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది. ఒక ఆయకట్టుకు దాదాపు 90,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు.